శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా రవి పుష్యార్క యోగం అందరికీ కలగాలని, అందరికీ మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి 7 తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము, రవిపుషార్క యోగ కారణము, ఆదివారం అమావాస్య కారణం చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య కాళాష్టమి రోజున ఒకవైపు అష్టమంలో కుజుడు గురు సంచార స్థితి దోషంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే, తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరు పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం, వక్ర గమనంలో శని భగవానుడు ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి. నీటితో నిప్పుతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమ స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి ఎందున దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు, దూరంగా ఉండడం, క్రయ విక్రయాలు, లావాదేవీలు, ఓర్పు, సహనం చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా కూడా రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి, లాభంలో బుధ శుక్ర సంచార స్థితి, వ్యయంలో కేతు భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, సున్నితమైన స్వభావం కలిగి ఉండబడిన ఎవరైనా ఏదైనా అన్నట్లయితే దానినే మీరు మనసులో పెట్టుకొని పదే పదే అనుకోకుండా కాలాన్ని నెట్టుకుపోయే ప్రయత్నం చేయగలగాలి. కనుక తెల్ల జిల్లడి యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ, దీపము, వీలైతే ఆ యొక్క వేరును తెచ్చుకొని మట్టిని బాగా కడిగి సింధూరం బాగా పూసుకొని పూజామందిరంలో ఉంచుకొని తంత్ర వరసిద్ధి తాంత్రిక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మీరు రాబోయే 7 తరాల వారికి ఆనంద సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, కనక సిద్ధి,
అమృత సిద్ధి అనేటువంటి అనేక రకాల సిద్ధులు మీకు సొంతమై తులారాశి వారికి ఎనలేనటువంటి ధనం ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగాలు, హోటలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, షోరూమ్స్లు, పెట్టుబడిదారులందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరంలో ఆషాఢమాస బహుళపక్ష ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా చాలా మహోన్నతమైన పర్వకాలం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ పెద్ద పండగ. అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కావడం వలన మనకు బహిర్ ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రాల్లో తెల్ల జిల్లేడు వృక్ష ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏపుగా పెరిగినటువంటి వృక్ష దేవత కింద శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామివారు వృక్ష రూపంలో ఉండడం జరుగుతుంటుంది. ఆ గణపతి స్వామివారిని తెచ్చుకొని గృహంలో ఉంచుకున్నట్లయితే మనకు భావి తరాలకు 7 తరాల వారికి అద్భుతమైన ఆనంద యోగం, అమృత యోగం, ధనయోగం, రాజకీయ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనం అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని మంగళ స్నానాలు చేసుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, ఒక తెల్ల జిల్లేడు ఆకులలో చక్కెర పొంగలి పాయసాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము, సూర్య నమస్కారాలు, సూర్య ఆసనాలు, సూర్యోపాసన, ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు తప్పకుండా పారాయణం చేసినట్లయితే అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మధ్యాహ్నం పూట గతించినటువంటి పెద్దవారి పేరు పైన నువ్వులు, దర్భలు, నీళ్ళను వదిలిపెట్టడం, పక్షిరాజ వారైనటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, గతించిన వారి పేరు పైన సునకపు మహారాజులకు ఆహారం ఏర్పాటు చేయడం, దేవాలయంలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం వలన గతించినటువంటి వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. సాయం సంధ్య కాగానే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది కనుక ఇంట్లో ఒక అష్టదళ పద్మాన్ని వేసుకొని నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించడము, విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన ఇంటిలో రాహుకాలంలో చేసే పూజ ఫలిత ప్రభావం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. చీకటి పడ్డాక లేకుంటే ఉదయం కానీ ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పలగొట్టడం, దారం కలిగిన నిమ్మకాయని కట్ చేసి గడపకు ఇటువైపు అటువైపు పెట్టడం, కార్లను, ఫ్యాక్టరీలను, కర్మాగారాలను శుద్ధి పెట్టుకొని సాంబ్రాణితో ధూపం వేయడం వలన ప్రశాంతత కలుగుతుందని జరుగుతుంది. మిగతా రోజుల్లో 1000 జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ రోజు ఒక్క నామాన్ని స్మరించిన కాళభైరవ అన్న, కాళికామాత అన్న, వెంకటేశ్వర అన్న, ఓం నమశివాయ అన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఆ రోజు చేసే పూజ, ఆ రోజు చేసే దీక్ష, ఆ రోజు ఉండబడిన మౌనము మనకెంతో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని మనకు కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఆ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు. అంటే కాళిదాసు లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్కుడు లాంటి వాళ్ళు, శివాజీ చక్రవర్తులు లాంటి వారందరూ కూడా ఇలాంటి రోజులలోనే సాధన చేసి కాళ స్వరూపమైనటువంటి కాళికామాతను, కాళభైరవ స్వామిని ప్రసన్నం చేసుకున్నారని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖున 13వ తారీఖున శ్రావణమాస శుద్ధాష్టమి సందర్భంగా, కాళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము యోగదాయకం అని చెప్పి గమనించాలి. మన యొక్క దేవాలయంలో 4 శనివారాలు, 4 మంగళవారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా నిత్యము కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. కనుక దేవాలయంలో అర్చన, అభిషేకాదులు, కాళభైరవ స్వామి యొక్క ముడుపు, కాళభైరవ స్వామి వారి యొక్క కూష్మాండ దీపము పెట్టడం జరుగుతుంటుంది. హోమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి. కాలము అనగానే కాళభైరుడి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే కాళాష్టమి, కాళ అమావాస్య రోజున భైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, పూజ,
ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించాలి. గృహంలో ఉండబడిన నరదృష్టి తొలగిపోతుంది. వ్యాపారాల్లో ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి కలిగితే ఇంట్లో చేసుకోండి. కుదరలేని పక్షంలో ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామంలో పంపించినట్లయితే వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూష్మాణ దీపము హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనము ఈ ఆషాఢమాస ఆదివారం అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధాష్టమి కాళాష్టమి సందర్భంగా ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ యొక్క అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. రాసులు 12 ఎలా ఉంటాయో 12ని అచ్చు వేయడం జరుగుతుంటుంది. పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ చేతో పట్టుకొని కుడి చేతో ఈ కరసాయం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో అమ్మవారు కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక కాళభైరవ స్వామి ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది. మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం ఆరోగ్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి కాల సమయంలో మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవ్వల ద్వారా. కనుక డేటా బర్త్లు లేనటువంటి వారికి గవ్వల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం, తినేటువంటి ఆహారాల్లో వేసుకునే వస్త్రాల్లో చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం. అద్భుతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వివాహం ఎప్పుడవుతుంది, ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన వీరి యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, మంచి వివాహ సంబంధం తెచ్చుకుందాం, భావితరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుదాం. కనుక వచ్చేటువంటి జాతకాన్ని వధువరుల యొక్క పాదాలు, గుణాలు, సంతాన యోగము, అలాగే విదేశీయాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, నక్షత్రంలో ఉన్న విశిష్టత ఎంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క మాసంలో పుట్టినట్టు రోజు వారందరికీ కూడా అలాగే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది. అలాగనే ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది. మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అందరికీ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఆశీస్సులు కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే
ప్రతిష్టతే ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చేటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేసి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.